ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 15వ వచనము. యెహోవా నా పక్షమున నున్నాడు, నేను భయపడను. యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా త్రోసివేసితివి. యెహోవా నాకు సహాయము చేసెను. యెహోవా నా దుర్గము, నా గానము. ఆయన నాకు రక్షణాధారమాయెను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను, కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయుడి. నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దానిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణాధారుడవై నాకుత్తరమిచ్చియున్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. అది యెహోవా వలన కలిగినది. అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనము ఉత్సాహించి సంతోషించుదము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి మాకు అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదమొందునుగాక. యెహోవా మందిరములో నుండి మేము దీవించుచున్నాము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిత్యము నేను నిన్ను ఘనపరచెదను. ఈ వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.